రాత్రికాల సమయంలో మరి మన దినాన్ని నేను ఇక్కడ ఏ వర్తమానం అందించాలని నేను ప్రభు పాదాల యొద్ద పడి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు నాకు ఇచ్చినటువంటి నా మదిలో పెట్టినటువంటి ప్రత్యక్షత ఈ రాత్రి ఈ సమయంలో మీతో నేను మాట్లాడాలని పరిశుద్ధాత్ముడు ఆశపడతాను. ఈరోజు వర్తమాన అంశం ఏంటంటే అడ్డుపడగలిగితే చాలు. అడ్డుపడగలిగితే చాలు. ఈ వాక్యం అందరికీ కాదు, కొంతమందికి వాక్యం. పరలోకం అందరికీ కాదు, కొంతమంది. యేసయ్య అందరికీ, పరలోకం అందరికీ కాదు, కొంతమంది. నరకం అందరికీ కాదు, కొంతమంది. మరి నరకం ఎందుకు సృష్టించాడండి మరి దేవుడు? మీకు ప్రశ్న రావచ్చు. నరకం సృష్టించింది మనుషులు కాదు. నరకం సృష్టించింది మనుషులు కాదు, సైతానికి దేవుడు సృష్టించాడు. కింద పడ్డాడు కదా, వాడికి సృష్టించాడు దేవుడు. వాడి మాటకి ఇప్పుడు ఎవరైతే లోబడుతున్నారో వాళ్ళందరూ అన్నారు. ఈరోజు మనం మాట్లాడబోయే అంశం ఏంటంటే నీవు అడ్డుపడగలిగితే చాలు. దేవుని బిడ్డలారా, మిమ్మల్ని ప్రశ్న వేయడానికి నేను అలా ఆలోచించడం లేదు, కానీ మీరు చెయ్యి ఎత్తటానికి కూడా మీకు వీలు కుదరదు కనుక నేను ఒక మాట చెప్తున్నాను వినండి. ఒక వ్యక్తి ద్వారా సాతాను రాజ్యం కట్టబడుతుందా? ఒక వ్యక్తి ద్వారా దేవుని రాజ్యం కట్టబడుతుందా? ఒక వ్యక్తి ద్వారా సాతాను రాజ్యం కట్టబడుతుందా? ఒక వ్యక్తి ద్వారా దేవుని రాజ్యం కట్టబడుతుందా? ఈ యొక్క అక్టోబర్ నెల మాసంలో ఈ 10వ నెల సంపూర్ణరాత్రి ఉపవాస ప్రార్థనలో ప్రభు నీతో మాట్లాడే అంశం ఏంటంటే నీ ద్వారా దేవుని రాజ్యమే కట్టబడుతుందా? నీ ద్వారా సాతాను రాజ్యమే కట్టబడుతుందా? నీ ద్వారా ఎవరి రాజ్యం కట్టబడుతుందో ఈ వాక్యం విని కొంచెం సర్దుకోలే. నీ ద్వారా దేవుని రాజ్యమే కట్టబడుతుందా? నీ ద్వారా సాతాను రాజ్యం కూడా కట్టబడుతుందా? ప్రశ్నించుకోండి నువ్వు ఈ రాత్రి. ఒక మాట చెప్తున్నది రండి దేవుని బిడ్డలారా, యవనస్తులారా, దేవుని పనికి అడ్డుపడుతున్నావా? సాతాను పనికి నీవు అడ్డుపడుతున్నావా? దేవుని పనికి అడ్డుపడుతున్నావా? సాతాను పనికి అడ్డుపడుతున్నావా? దేవుని రాజ్యానికి అడ్డుపడుతున్నావా? సాతాను రాజ్యానికి అడ్డుపడుతున్నావా? ఇక్కడ ఒక అపార్ట్మెంట్ కట్టబడాలి అంటే ఒక వ్యక్తి వచ్చి అడ్డుపడితే గనక అది ఆగిపోయింది. అతను అడ్డుపడ్డాడు. అతను నా ముందుకు వచ్చి ఆపండి అరుస్తున్నాడు, అడ్డగిస్తున్నాడు కాబట్టి అది ఆగిపోయింది. ఆ యొక్క బిల్డర్ వర్క్ అనేది, ఆ ప్రాజెక్టు పని అనేది. అదేవిధంగా దేవుడి రాజ్యం ఈ లోకంలో కట్టబడటానికి, దేవుడి రాజ్యం నీ ఇంటిలో కట్టబడటానికి, దేవుడి రాజ్యం నీ కాలేజీలో కట్టబడటానికి, దేవుడి రాజ్యం నీలో కట్టబడటకు, దేవుడి రాజ్యం నీ ఫ్రెండ్స్ ద్వారా కట్టబడటకు, మరి ముఖ్యంగా దేవుడి రాజ్యం నీ ద్వారా కట్టబడటకు నీవే ఒక అడ్డంగా ఉంటే కనుక ప్రభు ఏం చేస్తా తెలుసా? నిన్ను చూసి ప్రభు ఖచ్చితంగా దుఃఖపడటమే కానీ, నిన్ను చూసి ఖచ్చితంగా ప్రభు ఏడవటమే కానీ, నిన్ను చూసి ప్రభు ఖచ్చితంగా ఏడ్పే కానీ ఆయనకి సంతోషం ఉండదు, ఆనందం ఉండదు, నెమ్మది ఉండదు. భారం, ఇంకా ఒత్తిడి ఎక్కువైంది. సంతోషం వరకో తెలుసా, ఆనందం వరకో తెలుసా, ఇంకా సెలబ్రిటీ ఏంటో తెలుసా, ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తుందో తెలుసా? సాతాను. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. చాలామంది నేనే పరిచయం చేస్తాను ఈరోజు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఏదైతే చేద్దాం అనుకున్నాడో, అతను ఏదైతే ఇది చెయ్యాలి, ఇది నేను చేసేయాలి, ఇప్పుడు ఇది నా వల్ల అవ్వాలి, ఇప్పుడు ఇది ఎలాగైనా చెయ్యాలి, ఇది ఎలాగైనా జరగాలి అనుకున్నాడు. ఒక పర్సన్ ఆ వ్యక్తి దగ్గరికి రాలేదు. అతను అక్కడ ఉండి చేశాడు, అడ్డుపడింది, ఆగిపోయింది. ఈరోజు మన ప్రసంగాంశం అడ్డుపడగలిగితే చాలు. దేనికి అడ్డుపడగలిగితే చాలు? దానియేలు పుస్తకం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 6వ అధ్యాయం దానియేలు 6వ అధ్యాయం 16వ వచనం నేను చదువుతున్నాను చూడండి. దానియేలు 6వ అధ్యాయము 16వ వచనం. అంతటా రాజు ఆజ్ఞేయగా బ్రౌంతులు దానియేలు పట్టుకొని పోయి సింహంలో గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుతున్న నీ దేవుడే నిన్ను రక్షించిన దానియేలుతో
వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాన్ని మూసి, మరియు దానియేలును గూర్చిన రాజు యొక్క తీర్మానం మారునేమో అని రాజు ముద్రను అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించి. 18వ వచనం. అంతటా రాజు నగరకు వెళ్ళి రాత్రంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యం జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టలేకపోయాను. తెల్లవారుజామున వేగిరమి లేచి సింహను గుహ దగ్గరకు త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవముగల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడిని రక్షింపగలిగిన అని అతన్ని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక అని రాజుతో సమాధానం చెప్పి వెళ్ళాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదందరికీ మీకు తెలిసిన వాక్యమే, తెలిసిన వాక్య భాగమే. దానియేలుకి ఒక శోధన వచ్చింది. ఏంటి ఆ శోధన అంటే, దానియేలుకి ఒక శోధన వచ్చింది. దానియేలుకి ఒక శోధన వచ్చింది. ఏంటి ఆ శోధన అంటేనంటే, దానియేలుకి 30 దినముల వరకు, అంటే నెల దినముల వరకు ఏ దేవునికి కూడా మొక్కకూడదు, ప్రార్థన చేయకూడదు. ఇదంతా మనందరూ తెలిసింది. దానియేలు అయినా కానీ అతని క్రమము చొప్పున అతన్ని ఒక వ్యక్తి వచ్చి అడ్డగించాడు. అతన్ని ఒక వ్యక్తి వచ్చి, రాజు ఒక వ్యక్తి వచ్చి ప్రార్థన చేయకూడదు, మొక్కకూడదు, సేవించకూడదు, ఆరాధించకూడదు, అతని క్రమాన్ని మారుద్దామని వచ్చాడు. రాజు మార్చలేకపోయాడు. వినుటకు ప్రయత్నించాడు. అతని క్రమాన్ని మార్చుదామని వచ్చాడు రాజు, అడ్డగిద్దామని వచ్చాడు. సింహాల గుహలో వేసేసాడు. రాజు అనుకున్నాడు చేస్తాడు అంటే, ఇక తినేసేస్తాయి అంటే, ఇక బుణికిలే కనపడతాయి అని అనుకున్నాడు. దానియేలు సింహాల గుహలో చేసింది ఏంటో తెలుసా? ప్రార్థన. ఏంటిదే జీవితం అండి? ప్రార్థన జీవితం. ప్రార్థన. సింహాల గుహలో వేసారు కదా, ఆ సింహం ముందు ధైర్యంగా ప్రార్థించగలిగాడు. ఏమని ప్రార్థించగలిగాడంటే, దానియేలు ఏదైతే ఈ సమయంలో, ప్రభువా, దేవుడా, తండ్రి అయిన దేవుడా, యేసు ప్రభువా, ఏదైతే రాజు చేద్దాం అనుకున్నాడో, ఈ సమయంలో, ఈ క్షణంలో ఆ రాజు ఏదైతే చేద్దాం అనుకున్నాడో దాన్ని అడ్డగించగలిగాడు దానియేలు అడ్డుపడ్డాడు. ఏం అడ్డుపడ్డాడు? నెంబర్ 1, ఎంటర్టైన్మెంట్ చేసుకుందాం అనుకున్నాడు రాజు. నన్ను సింహాల గుహలో వేసి అతను ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేస్తాడా? ఫ్రీడమ్గా ఉంటాడా? ఎంజాయ్ చేసుకుంటాడా? నాట్య వాయిద్యాలు ఆడించుకుంటాడా? శుభ్రంగా భోజనం చేస్తాడా? ఉపవాసం ఉంటాడా? శుభ్రంగా కడుపున నిద్రపోతాడా? తెల్లవారుజాము లెగడా? ఏదైతే అనుకున్నాడో అడ్డుపట్టాడు దానియేలు. ఏది చేద్దాం అనుకున్నాడో రాజు, అది జరగనివ్వలేదు. నేను మాట్లాడవలసిన మాట మీతో ఏంటయ్యా అంటే, నా దేవుడు చెప్పే మాట, మనకి అడ్డుపడాలి. ఈ వ్యక్తి నా పక్కన ఈ పర్సన్ పొద్దు గూగులు రక్షణ లేకుండా, అసలు బాప్టిజం లేకుండా, ఈ వ్యక్తి సినిమాలకి, ఈ వ్యక్తి పబ్జీలకి, ఈ వ్యక్తి దీనికి దానికి అలవాటు అయిపోతున్నాడు. నీకు చూస్తున్నా, నువ్వు తెలుసుకుని ఏం చేసా? అడ్డుపడగలగాలి. ఇతను ఏదైతే చేద్దాం అనుకున్నాడో నీవు అడ్డుపడగలగాలి. అడ్డుపడితే ఏమి తెలుసా? అది ఆగిపోయింది. ఈ వ్యక్తి తాగుతున్నాడు, నువ్వు అడ్డుపడగలగాలి. అడ్డుపడమంటే వెళ్ళి శరీర సంబంధం యాగో, అది కాదు నేను చెప్పే. ఆత్మలో అడ్డుపడాలి, నీ ప్రార్థన అడ్డుపడాలి, నీ ప్రతిష్టత అడ్డుపడాలి, నీ వైరాగ్యం అడ్డుపడాలి, నీ పరిశుద్ధమైన జీవితం అడ్డుపడాలి. అతను ఏది చేద్దాం అనుకున్నాడో అది ఆపగలగాలి. ఆమెను స్తోత్రం స్పందించండి. హల్లెలూయా. టెడ్డి బెల్లగా అలా కూర్చోమాకండి. టెడ్డి బెల్ల ఉంటే తెలుసా? అలా కూర్చోమాకండి దయచేసి. వాక్యం కూర్చుంటే చెప్పబుద్ధిగా చెప్పేవాళ్ళ. అతను ఏది అయితే ప్రిపేర్ అయిపోయి ఏది చేసేద్దాం అనుకున్నాడో అది చేయనివ్వలేకపోయాడు. నీ పక్కన వ్యక్తికి తెలుసు, ఈ వ్యక్తి ఇలా మాట్లాడుతున్నాడు, ఈ వ్యక్తి ఇలా జరుగుతుంది, ఎలాగన్నా ఆ వ్యక్తిలో సాతాను రాజ్యం కూర్చోబడి దేవుని రాజ్యం కట్టబడాలంటే నువ్వు అడ్డుపడాలి.
నా ద్వారా దేవుడి రాజ్యం కట్టబడాలి ప్రభా, సాతాను రాజ్యం కోల్చబడాలి. ఇప్పుడు సాతాను రాజ్యం కోల్చబడాలంటే నీలో జరగవలసిన ప్రక్రియ ఏంటి అంటే నీవు అడ్డుపడగలగాలి. అంటే ఇప్పుడు ఈ పక్కన ఈ వ్యక్తున్నాడు, ఈ వ్యక్తి ఇన్స్టాగ్రామ్ చూస్తున్నాడు. ఇన్స్టాగ్రామ్ చూడకూడదు, పోస్టులు అప్లోడ్ చేయకూడదు, ఫేస్బుక్ చూడకూడదు, అందులో అన్ని కామెంట్స్ అని మనం చదవకూడదు. వాళ్ళకి మనం వ్యత్యాసంగా ఉండాలి. సినిమా పాటలు పెట్టుకోకూడదు, సినిమా మ్యూజిక్లు పెట్టుకోకూడదు, బ్యాక్గ్రౌండ్స్ పెట్టుకోకూడదు. మనకి వాళ్ళకి పొత్తు కుదరదు. ఇప్పుడు ఈ వ్యక్తి కోసం నువ్వు చెప్తున్నావు అర్థం కావడం లేదు. నువ్వేం చేయ తెలుసా, అతనికి అడ్డుపడాలి. అతనికి అడ్డుపడాలి. అయ్యా అతను అలా చూడకూడదు అయ్యా, అలా చేయకూడదు అయ్యా. ఇన్స్టాగ్రామ్ నొక్కుదామని వెళ్తాడు, ఇన్స్టాగ్రామ్ చూద్దామని వెళ్తాడు, ఆడుకుందామని వెళ్తాడు, అయ్యా సరదా చేద్దామని వెళ్తాడు, ఎంటర్టైన్మెంట్ కోసం, ఫ్రీడమ్ కోసం వెళ్తాడు. ఏం జరగదు తెలుసా, నా ప్రార్థన అతన్ని ఆపగలగాలి. హల్లెలూయా. నా ప్రార్థన అతన్ని ఆపగలగాలి. నా భక్తి జీవితం ఆపగలగాలి. ఏది మనల్ని ఆపలేకపోతుందంటే, ఏది కూడా అడ్డుపడలేకపోతుందంటే నీ భక్తి నీకు ఉపయోగపడలేదని అర్థం. దీనికి అడ్డుపడుతున్నావు. ఇన్స్టాగ్రామ్ చూస్తూ, ఫేస్బుక్ చూస్తూ, సినిమాలు చూస్తూ, సీరియల్ చూసుకుంటూ, లోక సంబంధంగా ఎంటర్టైన్మెంట్ అంతా ఎంజాయ్ చేసుకుంటూ ఆడుకుంటుంటే నువ్వు ఎవరి రాజ్యం కడుతున్నావు తెలుసా? నువ్వు దేవుని రాజ్యం కడుతున్న భ్రమలో ఉండమాక. ఈ రాత్రి బయటికి రా. నువ్వు దేవుని రాజ్యం కట్టట్లా, సాతాను రాజ్యానికి సపోర్ట్ చేస్తున్నావు, సాతాను రాజ్యానికి బలపరుస్తున్నావు, శత్రు రాజ్యానికి ఇంకా నువ్వు పుంజుకుంటున్నావు, వాడికి బలాన్ని ఇస్తున్నావు. నువ్వు రా చేద్దాం రా కడదాం రా, తీ ఫోటోలు రా, ఇటు వెళ్దాం రా ఎంజాయ్ చేద్దాం రా, తిరుగుదాం రా, గేమ్స్ ఆడదాం రా, ఈ చేద్దాం రా, అవి చేద్దాం రా, సరదాగా వెళ్దాం రా. నీకు అడ్డుపడాలని నీకు నిజంగా ఆత్మ తీవ్రత ఈ రాత్రి ఉదయకాలం నీకు మంట కలిగితే గనక ఏం జరిగి తెలుసా? నా ఇంటి ముందు ఈ అమ్మాయి ఉందయ్యా, నా వెంటి వెనకాల ఈ అబ్బాయి ఉందయ్యా, నా కాలేజీలో వీళ్ళు ఉన్నారయ్యా, నా స్కూల్లో వీళ్ళు ఉన్నారయ్యా, అతను వాళ్ళు ఏది చేద్దాం అనుకున్నారో అది జరగకూడదు. మీరు అడ్డుపడాలి. నా ప్రార్థన అడ్డుపడాలి. నా ప్రార్థన వాళ్ళని ఆపగలగాలి. నా ప్రార్థనే కాదు ఆపగలిగేది నేను కలిగి ఉన్న సమర్పణ, నేను తీసుకున్న ప్రతిష్టత, నా ఉదయకాల ప్రార్థన ఉందే, నా భక్తి జీవితం ఉందే, అది ఆపగలగాలి. హల్లెలూయా. ఆపగలగాలి. నువ్వు దేన్ని ఆపుతున్నావు తెలుసా? దేవుని రాజ్యాన్ని ఆపుతున్నావు. వ్యక్తి మందిరానికి రాడయ్యా, ప్రార్థనకి రా. అవిటికి అడ్డుపడి వెళ్ళి ఎందుకంటే కళ్ళు, లోకం అడ్డుపడితే ఏం జరిగింది తెలుసా? నీ ద్వారా అత్యంత తొలగిపోతుంది దేవుని రాజ్యం కట్టబడి. దానిలు పట్టుపట్టాడు. ఏమో తెలుసా? ఈ రాత్రి నిద్ర పట్టొద్దయ్యా. ఎప్పుడైనా ప్రార్థన చేసాం మన జీవితంలో? ఎప్పుడన్నా ఆ వైరాగ్యం కలిగి ఉన్నాం బిడ్డ? ఎప్పుడన్నా సమర్పణ మనకు ఎప్పుడన్నా వచ్చిందా? ఈ రాత్రి నా ఫ్రెండ్కి నిద్ర పట్టొద్దయ్యా. ఈ రాత్రి ఎలాగో నా ఫ్రెండ్ మందిరానికి రావాలయ్యా. ఈ రాత్రి ఎలాగ నా భర్త మారాలయ్యా, నా బిడ్డలు మారాలయ్యా. ఈ రాత్రి ఎలాగైనా మా అమ్మ మా నాన్న త్రాగు నుంచి విడిపించబడాలి, మా అమ్మ సరైన క్రమంలోకి రావాలి, ఉపదేశంలోకి రావాలి. నేను అడ్డుపడుతున్నానయ్యా. నా మొదటి అంశం ఏంటో తెలుసా? నీవు అడ్డుపడగలిగితే చాలు. దేనికో తెలుసా? సాతాను రాజ్యానికి అడ్డుపడగలిగితే చాలు. సాతాను రాజ్యానికి అడ్డుపడాలయ్యా. ఈ విధి ద్వారా సాతాను రాజ్యం కట్టబడుతుంది, ఈ విధి ద్వారా దేవుని రాజ్యం కట్టబడుతుంది, సాతాను రాజ్యం కట్టబడుతుంది. ఇది దేవుని మందిరానికి రావట్లా, సినిమాలకు వెళ్తున్నాడు, ఎంటర్టైన్మెంట్ ఇష్టపడుతున్నాడయ్యా, నాట్యవాద్యాలు ఇష్టపడుతున్నాడయ్యా, ఫోన్ పట్టుకుంటాడు, ఫోన్ పట్టుకుందామని చూద్దామంటాడు. నువ్వు ఎప్పుడో ప్రార్థన చేసావు కదా, నీ సమర్పణ ఉంది కదా, నీ ప్రతిష్ఠ ఉంది కదా, నీ వైరాగ్యం ఉంది కదా, నీ ఉపదేశం ఉంది కదా, నీ ఉపవాస ప్రార్థన ఉంది కదా, ఇవన్నీ ఏమవుతాయి అంటే అతన్ని ఆపగలుగుతాయి. హల్లెలూయా. బొమ్మలు నాకు కూర్చోమాకండి దయచేసి. ఆపగలుగుతాయి. వెళ్ళిపోతా ఉన్నాడు గుడి. యేసుక్రీస్తు ప్రభువు వారు గుడ్డివాడు కేకలు వేశాడు, ఆపేసాడు. అతను గుడ్డివాడు వెళ్ళి డైరెక్ట్కి వెళ్ళి ఆపల సుమా. అతను యేసు ప్రభువుని ఆపగలి. అతనున్న ఆసక్తి, అతనున్న మంట ఎంతమంది ఆపుతున్నా కానీ అతను ఆగలేదు, అడ్డుపడింది. ఏంటిది? యేసు ప్రభువుని అడ్డగించింది, అక్కడ ఆపేసింది. ఏంటిది? అతని ఆసక్తి, అతని తీవ్రత, అతని మంట. నిజంగా నా ద్వారా దేవుడి రాజ్యం కట్టబడాలి.
నిజంగా నా ఇల్లు ఒక పరలోకంగా ఉండాలి, నిజంగా నా ఫ్రెండ్స్ అలా మారాలి, నా ఫ్రెండ్స్ అలా ఉండాలి, మా కుటుంబం అలా ఉండాలి, మా క్లాస్మేట్స్ అలా ఉండాలి, మేము అంతలా జీవించాలి. మా సంఘంలో, మా హౌస్ ఆఫ్ పెంతుకోస్తు సంఘంలో మా సంఘస్థులు అందరూ ఏక మనసు, ఒక పరలోకంలాగా ఉండాలి, ఒక నరకంలాగా ఉండకూడదు, పరలోక రాజ్యంలాగా ఉండాలి, ఏక మనసు రావాలి, ఏక ఆలోచన రావాలి, సేవకు నిలబడాలి. ఏ వాళ్ళని అడ్డుపడతానయ్యా, వాళ్ళు సాతాను రాజ్యం కట్టబడకూడదు, వాళ్ళ ద్వారా దేవుడి రాజ్యం కట్టబడ. నువ్వు అడ్డుపడగలిగితే వాళ్ళు ఏది చేద్దాం అనుకుంటున్నారో, ఏ మాట్లాడుకుంటున్నారో, ఎలా ఉండాలనుకుంటున్నారో, ఏం జరిగిందో తెలుసా? మొత్తం మారిపోతుంది. మొత్తం మార్చిపోద్ది. ఈ వ్యక్తి లోక సంబంధంగా అట్రాక్షన్గా, ఈ వ్యక్తి ఇంకా నాట్యవాది అట్రాక్షన్గా ఆకర్షించుకునే విధంగా తయారవుదాం అనుకుంటారు. ఒక వ్యక్తి నీ ప్రార్థన ఏమిదో తెలుసా, నీ భక్తి ఏమిదో తెలుసా? అతను అడ్డుపడి ఏంటి నేను అందం అనుకున్నా కదా, అతను ఉండలేకపోతుంది, చూద్దాం అనుకున్నా కదా. రోజులు గడిచే కొద్ది ఏమి తెలుసా, రాజు దానియేలు దగ్గరికి వచ్చినట్టే వాళ్ళ మీద. హల్లెలూయా, హల్లెలూయా. నా మొదటి మాట అడ్డుపడగలిగించు. దేవుని రాజ్యానికి అడ్డుపడతాం. నువ్వు ఇన్స్టాగ్రామ్ చూడటం వల్ల, ఇన్స్టాగ్రామ్ వాడటం వల్ల, నువ్వు వాక్యాన్ని శ్రద్ధ పెట్టలేకపోవటం వలన, పరిశుద్ధాత్మత నింపబడలేకపోవటం వలన నీ ద్వారా కట్టబడేది దేవుని రాజ్యం కాదు, సాతాను రాజ్యం. నీలోనే సాతాను రాజ్యం కట్టబడుతుంది. ఆల్రెడీ ఒక పిల్లర్ పడింది, ఒక పునాది పడింది. ఆల్రెడీ ఒక పిల్లర్ పడింది. అర్థమైన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్తూ హల్లెలూయా. ఆల్రెడీ కట్టబడింది, ఒక పునాది వేయబడిపోయిందా? పరీక్షించుకోలేదు. ఈ ఆల్రెడీ ప్రాంతంలో ఒకసారి పరీక్షించు. అది తెలుసుకున్న దానియేలు ఆపగలగాలి, ఆపాలి, అడ్డుపడాలి. అది తెలుసుకున్న నీవు, ఆ వ్యక్తి గురించి తెలుసుకున్న నీవు, ఈ పర్సన్ గురించి తెలుసుకుని ఏం చేస్తున్నావు? మరి వినకపోతే ఏం చేయమంటావు? మరి అలాగే దానియేలు ఆ విధితో నాకెందుకు అసలు? నాకు దేవునితో కనెక్షన్. ప్రార్థనలోకి వెళ్ళాడు, అడ్డుపడతాడు. అతను ఏం చేద్దాం అనుకుంటున్నాడు, ఇటు వెళ్దాం అనుకున్నాడు. కాలేజీ కంచి పట్టి వెళ్తున్నాడు అయ్యా, ప్రార్థన కంచి అటు వెళ్తున్నాడు అయ్యా, వాక్యం కంచి పట్టి వెళ్తున్నాడు అయ్యా, మందిరాన్ని కంచి చెప్పి అటు వెళ్తున్నాడు అయ్యా. అడ్డుపడి యూటర్న్ తీసుకొని వస్తాడు మందికి. ఒక్కదానికి అర్థమైనట్టు. హల్లెలూయా. అలా వెళ్దాం అనుకున్నాము, అలా వెళ్ళిపోదాం అనుకున్నాము. ఈ ఫేత్తంలో చేస్తున్న ప్రాంతంలో దైవజన సమర్పణ, దైవజన యొక్క వైరాగ్యం ఏమో తెలుసా? అతనికి అడ్డుపడి అతను అలా తీసుకురాగలగాలి. నీ ప్రార్థన జీవితం, నీ భక్తి జీవితం ఒకసారి ఆలోచించు. పరీక్షించుకో యవనస్తులారా, సంగమా విశ్వాసం. ఈ మొదటి మాటలు ఒకసారి నువ్వు పరీక్షించు. అయ్యా ఇలా జీవిస్తున్నాను, ఇలా బ్రతుకుతున్నాను అయ్యా, దేవుని రాజ్యాన్ని కట్టుపడిపోతున్నాం ప్రభు. వాక్యం చదవాలంటే చదవను, ప్రార్థన చేసుకోవాలంటే మరి దేవుని రాజ్యం కట్టుబడాలంటే ఇలానే కదా. మరి నేనేమో కట్టుబండగా దేవుని బిడ్డలారా వినండి. దేవుని రాజ్యానికి నీవే అడ్డుపడతాయి కనుక, దైవజనునికి నీవే ఒక అడ్డుబండగా ఉంటే కనుక, ఈ రాత్రి దేవుడిని చూసి ఎంతో దుఃఖపడతాడు, ఎంతో వేదన పడతాడు. ఈ దేవుడు ఎంతో చింతిస్తున్నాడు. ఏంటి పరిస్థితి?
సాతాను శత్రువు చేసే క్రియలకి, సాతాను రాజ్యానికి అడ్డుపడవలసిన వ్యక్తి నా రాజ్యానికి అడ్డుపడుతున్నాడు ఈ వ్యక్తి. దేవుడు ఎంతగానో దుఃఖపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, మనోవేదన కలిగి ఉన్నాడు, చింతిస్తున్నాడు. దేవుడు నిన్ను చూసి దేవుడు దుఃఖపడుతున్నాడు, నిన్ను చూసి దేవుడు బాధపడుతున్నాడు. ఈ వ్యక్తి నా రాజ్యానికి అడ్డుబండగా ఉంటున్నాడే, నా పనికి అడ్డుబండగా ఉంటున్నాడే. శత్రువు చేసే పనులకు అడ్డుబండగా ఉండరా? వాళ్ళు చేసే పనికి ఈ వ్యక్తి ఇలా ఒప్పరిసోదేస్తారయ్యా. నీకు తెలుసు ఎవరు వ్యర్థమైన మాటలు మాట్లాడతారు, ఎవరు లోక సంబంధమైన మాటలు మాట్లాడతారో. ప్రభు ఈ వ్యక్తి దగ్గరికి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడయ్యా, ఆ వ్యక్తి ఆపు అని నేను చెప్పలేను. నువ్వు ప్రార్థనలు ఏం చేస్తావు తెలుసా? అతను మాట్లాడదాం అనుకున్న మాటలు తారుమారైపోతాయి. హల్లెలూయా. బాబేలు గోపురం కడదాం అనుకున్నారు, దేవునికి అంత కడదాం అనుకున్నారు, కడతా ఉన్నారు. ఏం జరిగిందో తెలుసా? వారి మాటల్ని దేవుడు తారుమారు చేసేసారు, వారి భాషని తారుమారు చేసేసాడు. హల్లెలూయా. అడ్డుపడ్డారు, తారుమారైపోయింది. దేనికి అడ్డుపడుతున్నారు? మా వెనకాల వైన్ షాప్ ఉందయ్యా, మా సందులో వైన్స్ ఉందయ్యా, ఆ వైన్స్ తాగే వాళ్ళు మారు మనసు పొందాలయ్యా. రక్షణలోకి ఎప్పుడైనా అడ్డుపడ్డావా? గంజయ్యలు ఉన్నారయ్యా, మా రామర్పల్లి ప్రసాదంపల్లిలో గంజయ్యలు ఉన్నారయ్యా, ఎనికేపల్లి ప్రసాద్ గంజనయ్యాలు యవనస్తులు పాడైపోతున్నారయ్యా. నేను రోజు అడ్డుపడతానయ్యా. నా భక్తి, నా సమర్పణ, నా ప్రార్థన జీవితం అడ్డుపడి వాళ్ళని ఆపాలి. గంజలో తిరుగుతున్నారయ్యా, బ్లేడ్ పట్టుకొని కోసుకుంటున్నారయ్యా. ఎప్పుడు నీ చింత కలిగిందా? ఎప్పుడు నీ వేదన కలిగిందా నీకు? యవనస్తుల కోసం అడ్డుపడతానయ్యా. అక్రమ సంబంధాలు జరుగుతున్న అడ్డుపడతానయ్యా. ఒకరినొకరు చంపుకొని తింటున్నారు, అడ్డుపడతానయ్యా. తాగి కింద పడిపోతున్నారయ్యా, అడ్డుపడతానయ్యా. వైన్ షాపులు మూతపడాలయ్యా నా ద్వారా, త్రాగుబోతులు మారాలయ్యా నా ద్వారా, యవనస్తులు మారాలయ్యా. వాళ్ళు మాటకు నా ఉపవాస ప్రార్థన అడ్డుపడాలయ్యా, నా ప్రార్థన జీవితం అడ్డుపడాలయ్యా, నాకు మోకాల అనుభవం అడ్డుపడాలయ్యా. నా ఉపవాస ప్రార్థన అడ్డుపడగలిగితే చాలయ్యా. అది దానిలో అనుకున్నాడు, చేసి చూయించాడు. ఎల్లారే వేగిరి వచ్చేసాడు రాజు. రాజు వచ్చి అంటాడు ఒక్క స్వరముతో, జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు, నిజంగా ఈ రాత్రి ఈ వాక్యం మీకు అర్థమైతే బాగుంది అనిపిస్తున్నారు. 2 చేతులు జోడించి మీకు చెప్తుంది, ఈ ప్రత్యక్షత, ఈ వాక్యం మీ ఆత్మలో పనిచేస్తే బాగుండు అనిపిస్తుంది నాకు. అడ్డుపడాలి. విగ్రహానికి మొక్కుతున్నారయ్యా. మధ్యాహ్నం మా చెల్లి, మా అక్క, మా ఇంట్లో వాళ్ళు, మా చుట్టాలు బొల్లు అర్పిస్తున్నారయ్యా, విగ్రహంతో మొక్కుతున్నారయ్యా, పూజలు చేసుకుంటున్నారు. ఇంకా నా ప్రార్థన అడ్డుపడాలయ్యా. వాళ్ళు అన్నిటి పెళ్లి చేసుకుంటున్నారంటున్నారయ్యా, అన్నిటి పెళ్లికి వెళ్తామన్నారయ్యా. వెళ్ళకూడదయ్యా, నా ప్రార్థన అడ్డుపడాలయ్యా. మా ఇంట్లో వాళ్ళు దినాలు చేస్తారయ్యా, నా ప్రార్థన అడ్డుపడి వాళ్ళు ఆపాలయ్యా. మెచ్చులు ఫంక్షన్స్ చేస్తారయ్యా, నా ప్రార్థన చేయకూడదని ఆపగలగాలయ్యా. ఎందుకు ఆపలేకపోతుందో తెలుసా? నువ్వే వాళ్ళతో ఏకీభవిస్తున్నావు, సహకరిస్తున్నావు, చేద్దామంటావు, ఉందామంటావు, వెళ్దామంటావు. అందుకనే అక్కడ నీ ద్వారా దేవుని రాజ్యం కట్టవలసింది పోయి సాతాను రాజ్యానికి నువ్వు బలం పుంచావు వాళ్ళకి. అరే ఇంకొకరు వచ్చారు, రండి చేద్దాం పని. మా ఇంట్లో అవి జరుగుతున్నాయ్యా, మా ఇంటి ఎదురు జరుగుతుందయ్యా. ఆపయ్యా నా ద్వారా, ఒక్కసారి నా ద్వారా ఆపయ్యా, ఒక్కసారి నా ద్వారా ఆపయ్యా. అడ్డుపడతానయ్యా. వాళ్ళు పొద్దాగలా అయ్యా ఆ వివాహం అయ్యా, అన్యుల వివాహాలు మనం నలుగులు వేయకూడదయ్యా, వాళ్ళకి తెలియదయ్యా, చెప్పిన అర్థం చేసుకోరయ్యా. వినరయ్యా మా నాన్న, వినరయ్యా మా అమ్మ, మా చుట్టాలు వినరయ్యా, నువ్వు వింటావయ్యా, వాళ్ళ మనస్సు నువ్వు మారుస్తావయ్యా. అడ్డుపడతానయ్యా. హల్లెలూయా. అడ్డుపడతానయ్యా. మా ఇంటి ఎదురు వాళ్ళంతా రోజు రాత్రి వైఫై దగ్గర కూర్చుంటారయ్యా.
ఆ ట్యాబ్లు పట్టుకొని, ఆ ఫోన్ పట్టుకొని, ఆ వైఫై దగ్గర, నెట్ దగ్గర కూర్చుంటున్నారయ్యా. నిజంగా నేను వాళ్ళకి ఏం చెప్పలేనయ్యా. కానీ నా ప్రార్థన వాళ్ళ వైఫై రానికుండా, నా ప్రార్థన నెట్వర్క్ మొత్తం బ్లాక్ అయిపోయేటట్టు, వాళ్ళు ఏమి చూస్తున్నారో అవన్నీ తారుమారయ్యేటట్టు నా ప్రార్థన అడ్డుపడాలయ్యా. నా పరిశుద్ధాత్మ అభిషేకం అడ్డుపడాలయ్యా. నా ఉపవాసం అడ్డుపడాలయ్యా. నా వ్యక్తిగత జీవితం అడ్డుపడాలయ్యా. ఇప్పుడన్నా తలంపు వచ్చిందా? ఇప్పుడన్నా ఆలోచన వచ్చిందా? ఎప్పుడన్నా విధానం వచ్చిందా? రాలా. ఎన్ని దినాలు రాకుండా ఉంటావు, కూర్చుంటావురా. ఎన్ని దినాలు బట్టి కూర్చుంటావు. నువ్వు దేవుడి రాజ్యాన్ని కట్టుపడట్లేదు, నువ్వు సాతాను రాజ్యాన్ని కట్టుపడట్లేదు. మరి ఏం చేస్తున్నావు? రోజు దేవుడి రాజ్యాన్ని కట్టుబడిపోతున్నావు. జరగని కార్యక్రమాలు, ఫ్రెండ్ అమ్మ మీ ఇంటికి రేపు మెచ్యూర్ ఫంక్షన్ అమ్మా రండి, నీకు తెలిసినప్పుడు ఏం చేస్తున్నావు? రేపు 21 దినాలు పెట్టుకున్నావమ్మా, రండి చేసేస్తున్నావు. రేపు మాకు ఈ ఫంక్షన్ జరుగుతున్నామా, శ్రీమంతం చేస్తున్నావమ్మా, అది కూర్చుని పోయి చేసేస్తున్నావు. ఇటు వెళ్ళిపోతున్నావు, నిద్ర చేయాలి, అటు వెళ్ళిపోతున్నావు, అన్ని ఫంక్షన్ తినాలి, అటు వెళ్ళిపోతావు. ఈ లోక సంబంధం ఇంట్లో కూర్చొని అవి చెయ్యాలి, అవి చేసేస్తున్నావు. మరి నీ ద్వారా కట్టబడేది ఏంటిది? నువ్వు చూపించేది ఏంటిది? నీ ద్వారా కట్టబడేది ఏంటిది? మరి మనం వెళ్ళకూడదు అన్నిల ఫంక్షన్కి, మనం వెళ్ళకూడదు మిక్చర్ ఫంక్షన్కి, మనం తినకూడదు విగ్రహాలు కనిపించినవి, మనం తినకూడదు దినాలు భోజనాలని, మనం తాగకూడదే ఏమేంటి మనం అసలు మాట్లాడకూడదే. అడ్డుపడాలయ్యా. నేను వాళ్ళకి చెప్పలేను. మనం అనుకుంటాం నేను చెప్తే మారయ్యా. అవును మారరు, నేను చెప్తే మారరు, కానీ నువ్వు మార్చగలవు. ఆయన మార్చగలడు. ఆయన ఏదైనా చేసి వాళ్ళ కథ మొత్తం తిరగరాయగలడు, తిరగ మార్చగలడు. మార్చలేం చరిత్రల్ని, మార్చలేం జీవితాల్ని. నువ్వు అడ్డుపడితే ఆగిద్ది బిడ్డ, ఆగిద్ది. ఎందుకు దినాలు జరగాలి? ఎందుకు సంవత్సరాలు జరగాలి? ఎందుకు లవ్ మ్యారేజ్ జరగాలి? ఎందుకు అన్ని వివాహాలు జరగాలి? ఎందుకు ఇవితే ప్రతిష్టలోకి రాడు? ఎందుకు ఇవితే సమర్పణలోకి రాడు? ఎందుకు ఇవితే దర్శనంలోకి రాడు? ఇవితే ఎందుకు ప్రార్థన పరుడిగా మారు? ఇవితే ఎందుకు రక్షణలోకి రాడు? రక్షణలోకి ఎందుకు రాడు? ఎందుకు రక్షణలో కూర్చోడు? ఎందుకు దర్శనం రాదు? ఎందుకు ప్రార్థనాత్మ రాదు? ఆ వ్యక్తి కోసం నీవు ఆత్మలో భారం తీసుకుంటే, అడ్డుపడగలిగితే, ఆ వ్యక్తి ఏది చేద్దాం అనుకున్నాడో తారుమారైపోయి నీ యొక్క కోణంలో కథ నడిపించబడగలుగుతాడు. నడిపించగలుగుతాడు. ఆ వ్యక్తి నడిపించబడగలుగుతాడు. ఫోన్ చేసినప్పుడల్లా ఈ వ్యక్తి వ్యక్తంగా మాట్లాడతాడు. ఫోన్ చేసినప్పుడల్లా ఈ వ్యక్తి ఆత్మ సంబంధం కాదు. అతను పచ్చ అన్యుడు, అతనికి ఆ సంబంధం, అతనికి నాకు పొత్తు కుదరదు, కానీ కుదరాలి. హల్లెలూయా. కుదరాలి. నాలాగా మాట్లాడాలి, నాలాగా ప్రార్థించాలి, నాలాగా వాక్యించాలి, నాలాగా దేవుని మందిరం రావాలి. అతను నాలాగా మార్చబడాలి. అడ్డుపడాలని సత్తా ఉండాలి. ఈరోజు అడ్డుపడాలి. ఎజ్కియా ఫ్రాన్సిస్ గారు మీకు ఎన్నోసార్లు ఏం చెప్పిన మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ట్యాంక్ పైకి వెళ్ళి ప్రార్థన, లార్డ్ మారాలి. స్టాఫ్ రూమ్ మేనేజర్ మొత్తం మారాలి, మారాలి. మా సార్ లోపల అడుగు పెట్టి మా సార్ మారారు. కొంతమంది క్లాస్లో కొంతమంది సంపాదించాలి, అడ్డుపడాలి, చెయ్యాలి. అతను కూడా యూటర్న్ తీసుకొని దేవుడి మందిరం రావాలి. అతని ద్వారా దేవుని రాజ్యం కట్టబడి అతను నేను పరలోక రాజ్యానికి నడిపించాలి. నీకు మంట, భారం, ఆసక్తి ఉంటే అదంతా చేయవలసింది పరిశుద్ధాత్ముడు నీలో ఉండి కొనసాగిస్తాడు. ఎందుకంటే అసలు ఆ పని చేయటానికి నీకు పురుకొల్పం రావడం లేదు కదా. మా అక్క ప్రార్థనకి రాదు, మా అమ్మ ప్రార్థనకి రాదు, మా తమ్ముడు ప్రార్థనకి రాదు, మా ఇంట్లో మందిరానికి రాదు. సంవత్సరానికి వస్తారు, నెలకు వస్తారు. ప్రార్థనకు వచ్చినా అసలు ఆత్మ లక్షణమే ఉండదు. ప్రార్థనకు వచ్చినా వాక్యమే చదవడు. ప్రార్థనకు వచ్చినా అసలు వాక్యం వింటాడే కానీ వాక్యాన్ని క్రియలో పెట్టడు. రేపటి నుంచి అయ్యా నా ఫ్రెండు, మా అమ్మ, మా నాన్న, నా భర్త, నా బిడ్డలు, నేను వాక్యాన్ని క్రియలో పెట్టి గడ్డు పెడతానయ్యా. దేవుని జనాంగమా, అడ్డుపడకేది దినాలి. అడ్డుపడట్లా కాకపోతే అతను చేయవలసినవన్నీ చేసుకుంటాడు. అడ్డుపడట్లేదు కాబట్టి అతను జరగవలసినవన్నీ జరిగించుకుంటాడు. అడ్డుపడుతున్నావు, నిన్ను పరీక్షించు.
దేనికి అడ్డుపడుతున్నావు పరీక్షించు. ఆదివారం మందిరానికి వెళ్ళాలి, నువ్వు ఎటు వెళ్తున్నావు? మరి ఆదివారం అటు వెళ్దాం పర్లేదు, అవి చూసుకుందాం పర్లేదు. అప్పుడు నువ్వు ఎవరు కట్టుపడేట్టు? దేవుని కట్టుపడేట్టు, దైవజుడిని కట్టుపడతావు. నిద్ర వస్తుంది, కొంతమందికి అలా కూర్చున్నారు. పరీక్షించుకుని మిమ్మల్ని ఒకసారి వాక్యం మీరు కనుక రూపొచ్చబడితే కనుక నిజంగా అడ్డుపడితే బాగుంటుంది. మీరు నుంచి దుఃఖం రావడం ప్రారంభించింది, మీలో ఏడుపు రావడం ప్రారంభించింది, గుండెలు పిండ పడితే మీరు గుచ్చుకుంటే నేనేమి చెయ్యాలని అడిగాడు వాళ్ళందరూ. అయ్యలారా రక్షణ పొంద నేనేం చెయ్యాలి? ఈ వాక్యం నేనేం చెయ్యాలి? ఇంకేం చేయమంటారు? ఎలా ఉండమంటారు? మా అమ్మ అక్కడికి వెళ్ళాలి అంటుంది, మా నాన్న వెళ్ళకపోతే తిడతాడు అంటున్నాడు, అది చెయ్యాలంటున్నాడు. నీకు తెలిసినప్పుడు మోకాలు వంగాలి, అడ్డుపడగలగాలి. హల్లెలూయా. రోషం రావాలి వాక్యం ద్వారా, మీకు పౌరుషం రావాలి, కసి రావాలి, మంట రావాలి, తీవ్రత రావాలి. లేకపోతే ఊరుకోరన్నా, తిడతారన్నా. అలా అన్నా, నువ్వు నిజంగా ఒక క్రైస్తవుడు అయితే, ఆత్మ సంబంధమైన వ్యక్తి, అపోస్తుల బోధలో కట్టబడి వాడు అయితే కనుక, ఉపదేశ రమ్మని ఆలోచించేవాడు అయితే కనుక, నీ ద్వారా దేవుని రాజ్యం కట్టబడి ఆలోచించగలిగితే కనుక, ఉపదేశంలోకి రావాలనిపిస్తే కనుక నీకు నువ్వేం జరిగి తెలుసా? వార్త వినిన వెంటనే, నీలో వార్త వినిన వెంటనే అడ్డుపడతావు. మా నాన్న అక్కడికి వెళ్దాం అంటున్నాడు, మార్చబడాలి, మారాలి, అడ్డుపడతావు. అమ్మ ఏం జరిగిందో తెలీదా, మెల్లబుద్ధి కావట్లేదమ్మా అంటాడు మీ నాన్న. హల్లెలూయా. ఏం జరిగిందో తెలీదమ్మా, అసలు వెళ్ళాలనిపించలేదమ్మా అంటాడు మీ నాన్న. మీ భర్త బిడ్డలో అడ్డుపడక దేవుని జనాంగమా, అలా ఎంతకాలం ఉంటావు? అలా ఎన్ని దినాలు కూర్చుంటావు? అలా ఎన్ని దినాలు వస్తా పోతా ఉంటావురా? అలా ఎన్ని దినాలు ఉంటావమ్మా? 2 చేతులు సంపూర్ణాత్రి ప్రార్థన, ఆన్లైన్ ప్రార్థనలో ఒక దైవజనుడుగా, ఒక యవనస్తు, ఒక తమ్ముడుగా, ఒక అన్నయ్యగా 2 చేతులు జోడించి బ్రతులు మాడుకుంటున్నాను. దానియేలు అడ్డుపడ్డాడు. ఎవరికి అడ్డుపడ్డాడు? ఏది చెయ్యాలనుకున్నాడు? ఏమి చేద్దాం అనుకున్న రాజు? నెంబర్ 1 చెప్పండి. నెంబర్ 1 చెప్పండి నాకు. నెంబర్ 1 ఎంటర్టైన్మెంట్. నెంబర్ 2 నెంబర్ 1 రాజుకు నిద్ర పట్ల, అంటే అతను నిద్రపోయే వ్యక్తి. నెంబర్ 2 నాట్య వాయిద్యాలు, అంటే అతను నాట్యం వేయించుకునే వ్యక్తి. నెంబర్ 3 ఉపవాసం ఉన్నాడంట, అంటే అతను తినే వ్యక్తి. అంటే అతను ఏమి చేద్దాం అనుకున్నాడో అవి చేయలేదు. నేను అంటాను, ఇంకొక నెల ఆగితే, నవంబర్ ఆగితే డిసెంబర్ వచ్చింది. సెమీ క్రిస్మస్ అంటారు, క్రిస్మస్కి అయ్యి అంటారు, డ్యాన్సులు అంటారు, అంటారు, ఈ ప్రోగ్రాంలు అంటారు, ఆ ప్రోగ్రాం అంటారు. నీకు వార్త వినబడినప్పుడు, ఎక్కడెక్కడ నీకు వార్త వినబడుతుందో నీ చేయవలసిన పనులు తెలుసా? చేతులెత్తి, అయ్యా ఈ సెమీ క్రిస్మస్ అని చెప్పి నిన్ను మోసం చేస్తున్నారయ్యా, ఈ శాంటా క్లాస్ అని చెప్పి ఇంటింటికి తిరగటం అని చెప్పి, అర్ధరాత్రులు తిరగటం అని చెప్పి, డమ్ములు కొట్టుకోవటం, హ్యాపీ క్రిస్మస్ అని, ఏసీ పుట్టాడని చెప్పి నామకే వాసులాగా బ్రతుకుతున్నారయ్యా. అడ్డుపడతానయ్యా, నీ చేతులు ఎత్తి అడ్డుపడతానయ్యా. నా ప్రార్థన అడ్డుపడాలి ప్రభువా. వాళ్ళు ఏది చేద్దాం అనుకున్నారో, ఏదేదన్నీ, ఇంటి డెకరేషన్ అని, ఇల్లు దులుపుకుందామని, చర్చిని డెకరేషన్ చేసుకుందామని, ఒంటిని డెకరేషన్ చేసుకో, బట్టలు కొనుక్కుందామని, ఎంటర్టైన్మెంట్ అంతా కొనసాగిస్తున్నారయ్యా. నా ప్రార్థన ద్వారా, నా భక్తి ద్వారా, నా ప్రతిష్టత ద్వారా మా ఇంట్లో వాళ్ళకి అడ్డుపడితే, మా సంఘంలో ప్రభా, నీ ప్రసాదం పాలో కావచ్చు, మొన్న గ్రామంలో కావచ్చు,
మీ ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ ఏవైతే చేద్దాం అనుకున్నారో కావచ్చు, బండ్ల మీద తిరగటం కావచ్చు, ఏది చాదు. అప్పుడే 31st తిరిగేది, క్రిస్మస్ అని చెప్పుకుంటూ తిరిగేది, యేసు పేరు చెప్పుకుంటూ వచ్చేది. పేరేమో అయింది, సొమ్మొకటి సోమొకటి అంటారు కదా, అలా జరిగిపోతున్నాయి కదా ఈ సెమీ క్రిస్మస్లు అనేవి. ప్రభు ఈ ప్రార్థన ఇవన్నీ జరగకూడదయ్యా, లోక సంబంధంగా జరగకూడదయ్యా. ప్రతి సంఘం 24th నైట్, 25th ప్రభు మార్నింగ్, 31st నైట్, 1st మార్నింగ్ ఆత్మ సంబంధంగా మార్చబడాలయ్యా, పరిశుద్ధ సహవాసాలుగా మార్చబడాలయ్యా, ఆత్మ సంబంధమైన ప్రార్థన రావాలయ్యా, ఆత్మ సంబంధమైన జీవితాలు రావాలయ్యా. నీవు అడ్డుపడితే ఇలాంటి వ్యక్తి కోసం ప్రభు ఎదురు చూస్తున్నాడు. అడ్డుపడే వ్యక్తి కోసం ప్రభు ఎదురు చూస్తున్నాడు. ప్రభు ఎదురు చూస్తున్నాడు. దేవుడు మీకోసం ఎదురు చూస్తున్నాడు. ఒరే నువ్వు వస్తావా, నువ్వు వస్తావా, నువ్వు వస్తావా? నేను నిన్ను అప్పగించుకొని ఈ రాత్రి దేవుడికి నువ్వు అప్పగించుకుంటే, నీ పాత్రను ప్రభు వాడుకొని, నిన్ను దేవుడు వాడుకొని అప్పగించుకుంటే, దేవుడు నిన్ను వాడుకొని వాడి రాజ్య స్థాపనకి అడ్డుపడితే ఆయన రాజ్యం కట్టబడింది. ఆయన రాజ్యం కట్టబడింది. ఆయన రాజ్యం కట్టబడాలి. నేను వాడుకొని ప్రభువు ఈ రాత్రి, ఈ ఉదయం ఆశపడుతున్నాను. ఇవి జరగొద్దయ్యా, ఇవి చెయ్యొద్దయ్యా. క్రిస్మస్ అంటే ఇది కాదయ్యా, వాళ్ళకి తెలియచేయాలయ్యా. ఇలా చెయ్యాలయ్యా, ఇలా జరగాలయ్యా, ఇలా ఉండాలయ్యా. చేసి చూపిస్తాను, అడ్డుపడతానయ్యా. అంటే ఆ ప్రార్థన మంట, ఆ భారం దేవుడు నీలో నుంచి లాక్కొస్తాడు. అడ్డుపడాలి. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా వాక్యం మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను, నా భారం మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. నేను ఇంకా అడ్డుపడుకుని ఎన్ని దినాలు కూర్చుంటా వాళ్ళ, ఎన్ని రోజులు కూర్చుంటా వాళ్ళ? ఎవరు ఏది చేద్దాం అనుకుంటున్నారో, ఎవరు ఎలా ఉందాం అనుకుంటున్నారో, ఎవరు వాళ్ళకి నచ్చినట్టు ఉందాం అనుకున్నారో, ఎవరికి వాళ్ళు నచ్చినట్టు జీవిద్దాం అనుకుంటున్నారో, అడ్డుపడు. చెయ్యొద్దంటే వాళ్ళు చేస్తారు, వెళ్ళొద్దంటే వెళ్తారు, ఆపు అంటే ఆపరు, ఇంకా చేస్తారు, రెచ్చిపోతారు. అది కాదు చేయాల్సింది, అది కాదు. ఏంటో తెలిసే జరగవలసింది. ఉదయాన్నే లేచి అడ్డుపడు. పేరెత్తి చెయ్యు. మా ఫ్రెండ్, పలానా ఫ్రెండ్, పలానా పర్సన్, నా భర్త, నా బిడ్డలు, మా ఫ్యామిలీ, మా సంఘం ఒకప్పుడు ఈ వ్యక్తిలో ఉండేవాడయ్యా, ఇప్పుడు మార్చబడిపోయాడయ్యా. ఆ వ్యక్తిని మళ్ళీ యూటర్న్ తీసుకొని తిప్పుకురా అయ్యా. నా ప్రార్థన అడ్డుపడాలి ప్రభా, అతను మార్చగలగాలి ప్రభా. ఏదో అయిన వ్యక్తి అలా వస్తుంది. ఆమె చెప్పినప్పుడన్నా స్పందించండి, మోగోళ్ళ కూర్చోమాకండి. హల్లెలూయా. ఏదో ఒక మీకు ఎలా ముద్దుపప్పులా కూర్చున్నారు కొంతమంది. ఆమె చెప్పినప్పుడు స్పందించండి. ఇన్నిసార్లు చెప్పించుకోకూడదు. మీకు ఇంతగా ఇంకా వాక్యం మీకు ఇబ్బంది తెలియపోవచ్చు. ఎవరిని ఇబ్బంది ఏం పెట్టను. ఇక్కడ ఉంచిన వాళ్ళగా నేను చెప్పుకుంటాను. అర్థమైతే కూర్చోబోద్ది కాదు, కేకలు వేయాలనిపించింది. ఆయన వస్తున్నాడని తెలిసింది, కేకలేసాడు. నీకు ఇంకా వాక్యం వింటున్నా కానీ చల్లం ఉండాలి. కేకలేయగలుగుతావు, చంపుకుంటావు. వచ్చేసింది బారు. నిద్ర రాదు మనకి, నిద్ర రాదు. కొట్టుకుంటాం ఇలా, నిద్ర రాదు మనకి. ఊగిసలాట రాదు మనకి. ఒక లోక సంబంధంగా నడుస్తుంటే నిద్ర వచ్చేది. ఆ సమయంలో నిద్ర రాదు. దేవుని ప్రత్యక్షత, దేవుని వాక్కు విడుదలవుతుంటే చంపబడిపోవాలి, నరాలు బిగుసిపోవాలి, కోయబడాలి. ఎందుకు అడ్డుపడలేకపోతున్నా? ఎంతమంది అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, అలా జరుపుకుంటూ వెళ్ళిపోతున్నాయి, అన్ని అలా జరిగిపోతున్నాయి, దొరికిపోతున్నాయి. ఎందుకు నేను అడ్డుపడకూడదు? ఎందుకు నేను రాజు పడిపోవాలి? ఎందుకు నేను వాళ్ళతో కలవాలి? ఆ వ్యక్తి ఫోన్ పట్టుకుందామని వెళ్తాడు, ఆ వ్యక్తి ఫోన్ చూద్దాం అనుకుంటాడు. 12 గంటల అంతంత సేపా, అంతంత అవసరమా? ఆత్మ సముద్రంగా మార్చబడాలి, అడ్డుపడగలగాలి. నువ్వు చేస్తానే కదా జరిగేది. టీవీ పెట్టుకొని శుభ్రంగా చూస్తున్నాడు. ఒక్కరు సోదులయ్యా, ఒక్కరు సోదు జోకులు. వీళ్ళు ఒక వ్యక్తిత్వంలో కనపడితే అది చేసిన నాట్లో కనప వెళ్ళిపోవాలి అంటే వాళ్ళు వింటారు.
లోక సంబంధంగా మాట్లాడుతూ వస్తారు. వాళ్ళు బ్రబ్బా కదా ఈ సినిమా రిలీజ్ అయింది, ఆ సినిమా రిలీజ్ అయింది చూసావా ఇలా మాట్లాడుతున్నారయ్యా. ఈరోజు భోజనానికి బ్రేక్లో తినేటప్పుడు అయ్యా నా ముందు నేను విశ్వాసంగా ఉన్నప్పుడు నేను విశ్వాసంగా ఉన్నప్పుడు కాలేజీలో కానీ ఇంటిలో కానీ స్కూల్లో ఏమైనా ప్రార్థన చేసేది తెలుసా? నాలాగా ఎవరు బూతు మాట్లాడబడ్డాయా మా మిస్ గారు మేడం అనేవాళ్ళకి మిస్ గారు అని అనేవాళ్ళయ్యా. మా మిస్ గారు కూడా దేవుడు తెలుసుకోవాలయ్యా. మా మిస్ గారు తిట్టకూడదయ్యా నన్ను. మా మిస్ గారు కూడా నీ రాజ్య వ్యాపారం జరగాలయ్యా, నీ రాజ్య స్థాపన జరగాలయ్యా, నీ వలే మారాలయ్యా. వాడు బూతు మాట్లాడతాడయ్యా, నాతో మాట్లాడద్దయ్యా, వాడు మాట్లాడించకయ్యా. కొంతమందికి బూతు మాట్లాడుతున్నాయి వినసొంపుగా ఉంటాయి. వేరే లాంగ్వేజ్తో మాట్లాడుతున్న వాళ్ళకి ఆహ్లాదకరంగా ఉంటాయి. కొంతమంది వాళ్ళు మాట్లాడితే నేనేం చేయను, ఆపంటావేంటి? పిచ్చి మాట్లాడే ఆ వ్యక్తి అలా మాట్లాడతాడు, అది జీవిస్తాడు. ఆ వ్యక్తిని నటిస్తాడయ్య అంతే, అడ్డుపడి వెళ్ళి అతను నటిస్తాడయ్యా నా ముందు అంతే. జీవించడయ్యా, నటిస్తాడయ్యా అంతే. అందుకే వారానికి ఒక్కసారి అడ్డుపడని చెప్తున్నాం వచ్చి, అందుకే ప్రార్థనకి వారానికి ఒకళ్ళని పెట్టాం. వారానికి ఒక వ్యక్తి నెల మొత్తంలో పెట్టాము. అడ్డుపడాలి దానియేలు సింహాల బోన్లో వేయడానికి అడ్డుపడ్డాడంతే. అతని జీవితం మారింది. రాజు కూడా అంటున్నాడు, జీవము గల దేవుడు సేవకుడు అయిన దానియేలు, నీ దేవుడు ఎవరో తెలుసా? జీవము గల దేవుడు. హల్లెలూయా. దేవుడు బలము. మీకు బహుశా నిద్ర రావచ్చు, బహుశా మీకు ఏదో రావచ్చు, మీకు అర్థం చేసుకోండి వాక్యాన్ని. మన దేవుడు జీవము గల దేవుడు. నీవు అడ్డుపడాలని నీకు కోరుకుంటే కనుక అడ్డుపడే శక్తి ప్రభు నీకు ఇస్తాడు. ఆ పట్టుదల ఇస్తాడు, ఆ సహనం ఇస్తాడు, ఆ ధైర్యం ఇస్తాడు, ఆ ఓర్పు ఇస్తాడు, ఆ వైరాగ్యం ఇస్తాడు, ఆ ప్రతిష్టలు, ఆ దమ్ము, ఆ సత్తా, అభిషేకం ప్రభు నీకు ఇస్తాడు. ఆ మార్చాలి, కట్టాలి రాజ్యం, చెయ్యాలి దేవుని పని, ఆ వ్యక్తి మార్చాలి, ఎలాగైనా మార్చాలి. నీ దేవుడు ఏం చేస్తా తెలుసా? నీ ప్రార్థన, నీ సమర్పణ, నీ వైరాగ్యం, నీ ఉపదేశం. నువ్వు రోజు ప్రార్థన చేసుకుంటావు కదా, నువ్వు రోజు వాక్యం చదువుకుంటావు కదా, నువ్వు రోజు సమర్పణలోకి వస్తావు కదా, నీ యొక్క ఉన్నతమైన ఉపదేశం ప్రకారం నిలబడతావు కదా, అవన్నీ అతను ఏం చేస్తా తెలుసా? స్టాప్. పోలీసు వచ్చి అడ్డుపడతాడు. ఆగండి, రెడ్ సిగ్నల్ అడ్డుపడి ఆగండి. ఇప్పుడు వెళ్ళకూడదు, ఇది వెళ్ళే సమయం కాదు. ఆ వ్యక్తి అడ్డు లేకపోతే కనుక, ట్రాఫిక్ పోల్ అడ్డు లేకపోతే కనుక, ట్రైన్ నడిచేటప్పుడు ఆ సిగ్నల్ రెడ్ అది అడ్డుపడకపోతే కనుక ఎన్నో యాక్సిడెంట్, ఎంతోమంది చచ్చిపోయారు. అడ్డుపడింది ఒక సిగ్నల్ లక్షల మందిని కాపాడింది. అడ్డుపడ్డాడు ఒక ట్రాఫిక్ పోలీస్, 100 మంది చచ్చిపోదని కూడా కాపాడగలిగాడు. హల్లెలూయా. ట్రాఫిక్ పోల్ అడ్డుపడి కొంతమంది ప్రాణాన్ని కాపాడగలుగుతున్నారు. నువ్వు అడ్డుపడగదు కొన్ని ఆత్మల్ని కాపాడగలుగుతావు. నేను నిజంగా అడ్డుపడాలంతమంది ఆశపడుతున్నారు ఈరోజు. నేను నిజంగా అడ్డుపడాలని ఆశపడుతున్నాను. నేను నిజంగా ఒక సైనికుడు అడ్డుపడాలని ఆశపడుతున్నాను. నేను నిజంగా వాడి రాజ్యానికి అడ్డుపడాలని ఆశపడుతున్నాడు. వాడు చేసే క్రియలకు అడ్డుపడాలని ఆశపడుతున్నాడు. వాడి రాజ్యానికి అడ్డుపడాలని ఆశపడుతున్నాను అన్నయ్య. నేను సాతాను రాజ్యాన్ని గెలవనివ్వను అన్నయ్య. నేను సాతాను రాజ్యానికి అడ్డుపడతానన్నా, సాతాను చేసే క్రియలకు అడ్డుపడతానన్నా, లోక సంబంధమైన ఎంటర్టైన్మెంట్ సినిమా హీరోలకు అడ్డుపడతానన్నా. వెళ్ళి సినిమా హీరోలు ఉన్నారన్నా, వాళ్ళు ఏదైతే డ్రెస్ వేసుకుంటున్నారో, ఏమైతే ఫ్యాషన్ రెడీ అవుతున్నారో, ఏ కొత్త సినిమాలు తీద్దామనుకున్నారో, కొత్త మ్యూజిక్లో పెడదాం అనుకున్నారో, ప్రజల్ని అట్రాక్ట్ చేసుకుందాం అనుకున్నారో, ప్రజల్ని ఏ ఉచ్చులోకి లాగుదాం అనుకున్నారో, ఏ ఫ్రీ ఫైర్ అని పబ్జీలని ఏ కొత్త యాప్స్ ఎక్కించుకునే ప్రజలు లాక్కుదాం అనుకుంటున్నారో, ఈ రాత్రి నేను అడ్డుపడతానయ్యా, అడ్డుగా నిలబడతాను అనుకుంటే దేవుడు చేసేది ఏంటో తెలుసా? నీకు కావలసిన శక్తి, సామర్థ్యం, అంత బలము ప్రభు నీకు ఇచ్చి పాత్రగా వాడుకుంటాడు. మోకరించండి ఒకసారి.